హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు జీవీఆర్ రూట్స్ అండ్ రెసిపీస్. మళ్ళీ మీకోసం ఒక స్పెషల్ చికెన్ ఫ్రైతో ముందుకొచ్చేసానండి. చాలా టేస్టీగా, చాలా చాలా హెల్తీగా ఉండేటువంటి ఫుడ్ అనమాట. మంచి ప్రోటీన్ కంటెంట్ కదండి చికెన్ అనేది. బాయిలర్ చికెన్ ఇది 1/2 kg తీసుకొచ్చాము. సో అది ఏ విధంగా ఫ్రై చేయాలో చూపిస్తానండి. ఎమ్మీ టేస్టీగా వచ్చిందండి. ఈ చికెన్ని మనము సాంబార్తో కానీ లేకపోతే పప్పుతో కానీ పక్కన పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా తినొచ్చు అనమాట. చపాతీలోకి, రైస్లోకి, రాగి ముద్దలోకి కూడా చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. చక్కగా వచ్చింది, అంతే టేస్టీగా ఉంది. రండి మరి చూద్దాం ఎలా చేయాలో. ముందుగా ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ అనేది బాయిలర్ చికెన్ అనేది కొంచెం మనకి స్మెల్గా ఉంటుంది కాబట్టి స్కిన్లెస్సే తీసుకోవాలి. ప్లస్ చక్కగా ఉప్పు వేసుకొని కడుక్కొని పెట్టుకుంటే మనకి ఆ స్మెల్ అనేది పోతుందనమాట. అలా నీరంతా పోయిన తర్వాత తగినంత పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత సాల్ట్ వేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుందాము. సో ముందుగా ఏంటంటే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చెప్పాను కదండి, ఫ్రెష్ ప్రిపరేషన్ అయితే బాగుంటుందన్నమాట. సో ఆ విధంగా ఫ్రెష్గా చేసుకుంటే టేస్టింగ్ ఎక్కువగా ఉంటుంది. అలా అంతా కూడా నేను కారం కూడా వేసుకుంటున్నాను. ఈ చికెన్ మటన్ వాటికైతే కారం ముందుగానే పట్టించి పెట్టుకుంటానండి, నాన్ వెజ్ ఐటమ్స్కి. ఎందుకంటే పీస్కి బాగా పట్టి పీస్ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట మనకి వండిన తర్వాత. అలా మనం మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. మనకి ఇప్పుడు ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వల్ల ఏంటంటే చక్కగా ఏ రెసిపీ అంటే ఆ రెసిపీ అందుబాటులో ఉంటుంది. చక్కగా దాన్ని చూసేసుకొని ఈజీ టెక్నిక్గా చేసేసుకోవచ్చు అనమాట. కాబట్టి హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళు, ముఖ్యంగా రూమ్లలో ఉండేవాళ్ళు, ఎవరైతే పిల్లలు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, ముఖ్యంగా సాఫ్ట్వేర్ అండి వీళ్ళంతా ఏంటంటే బయట ఉన్నటువంటి జంక్ ఫుడ్కి ఆర్డర్ పెట్టుకోవడం అనేది అలవాటు పడిపోయారండి. దాన్ని మనము కంట్రోల్ చేయాలన్నమాట. ఎందుకంటే చాలా ఇల్ హెల్త్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా డ్యామేజ్ అవుతారు. చూసారా, నేను పెద్ద సైజు ఆనియన్స్ 2 తీసుకొని 4 మిర్చి తీసుకున్నాను. వాటిని కట్ చేసుకొని తాలింపు చేసేసుకుందాము. దాంట్లో నేను పీసెస్లోనే వేసుకుంటున్నానండి. ఈ పీసెస్లో వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ముక్కలకి కూడా ఇది పడుతుందన్నమాట. జనరల్గా నేను అన్ని కలిపి వేసుకుంటాను. లేదు అంటే విడిగా కూడా మనం తాలింపు చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం ఎప్పుడైనా జాతరలకి కానీ లేకపోతే ఏదైనా మనం వనభోజనాలకు వెళ్తాం కదండి, ఫ్యామిలీ ఓరియంటెడ్గా అలా వెళ్ళినప్పుడు కోళ్ళని కోసుకొని తిన్నప్పుడు ఇలా మనము పెద్ద గిన్నెలో, ఏ గిన్నెలో అయితే వండుతున్నామో అదే గిన్నెలో ఈ విధంగా మనం పీసెస్ అన్నింటినీ వేసుకొని కావాల్సిన మసాలా అంతా ఇలా మొత్తం పట్టించుకొని ఆయిల్ కూడా తగినంత వేసుకొని దాన్నే మనం పొయ్యి మీద పెట్టేసుకొని ఉడికించుకుంటే సూపర్ టేస్ట్ అండి. అసలు ఆ చెట్టు కింద వండుకొని తిన్నటువంటి ఫుడ్ అంటే సూపర్గా ఉంటుంది. మీకు నేను ఈసారి అది చేసి చూపిస్తానండి. ఏం లేదు, ఇలాగే మనం ఆయిల్ కూడా కలిపేసుకొని గిన్నెలోనే అంతా ఏ కూర ఏ అండాలో అయితే వండుతున్నామో దాంట్లోనే మనం అంతా కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గుతుందండి. మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇంట్లో అంటే అన్నీ ఉంటాయి కదా మనకి, గరిటెలు గిన్నెలు అన్నీ ఫెసిలిటేటెడ్గా ఉంటాయి కాబట్టి ఇలా వండుకుంటాం. బయటికి వెళ్ళినప్పుడు మనం ఈ గరిటెతో కలపడము ఇలాంటి ఎక్కువ పని లేకుండా అన్నీ కలిపి కూరకే పట్టించేసి గిన్నెలో, ఏ గిన్నెలో వండితే ఆ గిన్నెలోనే వేసేసుకుంటాం అనమాట. మంచి టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, తగినంత ఆయిల్ వేసేసుకొని ఆ పైన ఉన్నటువంటి ఆనియన్ మిర్చి అంతా కూడా తాలింపు చేస్తున్నాను. అవి కొద్దిగా మగ్గిన తర్వాత చికెన్ పీసెస్ వేసుకుందాం. సో ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో ఈ ఆర్డర్ పెట్టుకొని తినడము లేదా పిజ్జాలు, బర్గర్లు అందరికీ తెలుస్తుందండి. హెల్త్ వైజ్గా అవి బాగలేవు అని తెలుస్తుంది, కానీ వాళ్ళకి టైము అనేది లేకపోవడం వల్ల ఇంకొకటి ఏం వండుకుంటాంలే అని చెప్పేసి పక్కన అవైలబుల్గా ఉంది కదా అని చెప్పి అన్నీ మనము ఆర్డర్ పెట్టేసుకొని తినడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. చాలా తొందరగా అలసిపోవడము, ఈ టేస్టింగ్ సాల్ట్ అని అవని ఇవన్నీ వేస్తారు కదండి, క్యాన్సర్ ఏజెంట్స్ ఎక్కువగా. కాబట్టి ఈ రోజుల్లో ఇలాంటి ఫుడ్ అనేది జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసి, ఆర్డర్ ఫుడ్ని అవాయిడ్ చేసి మనము సొంతగా ఇలా వండుకుంటే ఒక పావు గంట స్పెండ్ చేస్తే హ్యాపీగా తినేసేయచ్చండి కడుపు నిండా. సో అలా వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటివన్నీ చూసుకొని వాళ్ళు చేసుకుంటే కాస్త పావుగంట 20 నిమిషాలు వంట కేటాయించుకుంటే మంచి హెల్త్ పొందుతారనమాట. దయచేసి అందరికీ చెప్తున్నాను నా వీడియోస్ ద్వారా ఏంటంటే బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి. ముఖ్యంగా బయట బండ్ల మీద దొరికేవి కానీ లేదా ఆర్డర్ చేసుకునేటువంటి హోటల్ నుంచి ఆర్డర్ చేసుకునేటువంటివి కానీ, ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్ అండి, ఎప్పుడో స్టోర్ చేసి వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. దాన్నే వండి చక్కగా వేడి చేసి ఇస్తారు, మనం హ్యాపీగా తినేస్తూ ఉంటాం. అలా చెయ్యొద్దు. చూసారా, అలా మనం చక్కగా మగ్గిచ్చేసుకోవాలి.
ఒక లెమన్ పిండుకుంటున్నానండి, ఒక చిన్న పీసు. అదేంటంటే మనకి టేస్ట్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. పుల్ల పుల్లగా పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది అనమాట. చికెన్ ఏంటంటే ఇప్పుడు దొరికేటువంటి బాయిలర్ చికెన్ ఇంజెక్షన్స్ వేసి పెంచుతున్నారన్న విషయం మనందరికీ తెలుసు. వాటికి పెట్టే ఫుడ్ కూడా కొంచెం కంటామినేటెడే పెడుతున్నారని తెలుసు. 3 మంత్స్ 4 మంత్స్లో అంత బాగా పెరుగుతున్నాయి అని అంటే ఊరికేనే కాదు కదండి. యాక్చువల్గా ఏంటి అంటే పిల్లల కోసం ఇది వండడమే. వాళ్ళు నాటుకోడి ప్రిఫర్ చేయట్లేరు, కానీ నాటుకోడి మనం ప్రిపేర్ చేస్తే అది బెనిఫిట్ అనమాట. సో కాబట్టి దాంట్లో ఉన్నదంతా మనం తీసేయాలి అన్నప్పుడు ఇలా మనము ఈ నిమ్మకాయని వేడి నీళ్ళలో కడగడం ఇలాంటివి చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం అని చెప్పి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా అండి ఈ నాన్ వెజ్ ఐటెంలో ఒక 4 ఎల్లిపాయలు, ఒక 2 లవంగా పట్ట, అలాగే కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. అది మెయిన్ అండి. మధ్యలో మనము ఆ ఎల్లిపాయ కంటెంట్ తగిలింది అనుకోండి, అసలు సూపర్ టేస్ట్ అండి, మంచి స్మెల్ అనమాట, చక్కని అరోమా వస్తుంది. ఒక టమాటా వేసుకుంటున్నాను గుజ్జు కోసం అని చెప్పేసి. ఎందుకంటే మనము ఫ్రైగా చేసుకున్నప్పటికీ కూడా పక్కన కొద్దిగా గ్రేవీ లాగా రావడం కోసం అని చెప్పి నేను ఒక చిన్న టమాటా తీసుకున్నాను. మంచిగా మిక్సీ పట్టేద్దామండి. మన జార్ వచ్చేసింది చూసారా. సో బెస్ట్ ఫ్రెండ్ ఇన్ కిచెన్ టు ఉమెన్ అంటే మిక్సీ జారే అనమాట. ఎందుకంటే అన్నిటినీ గ్రైండ్ చేసి నిమిషాల్లో పట్టిచ్చేస్తుంది కదండి. సో అదనమాట. దాన్ని అలా వేసేసుకొని ఆ పీసెస్కి చక్కగా వాటిలో మగ్గిచ్చేద్దాం కలిపేసి. ఫ్రైలాగా చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఎక్కువగా ఎసరు పోసుకోవాల్సిన అవసరం ఉండదనమాట. ఏదైనా ఇప్పుడు ఇలా కలుపుతున్న తర్వాత దానికి ఇప్పుడు పట్టినటువంటిదంతా కూడా నూనె తేలేంత వరకు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఎప్పుడైనా అలా నూనె తేలేంత వరకు సిమ్లో పెట్టుకోవాలి. అది ఏదైనా సరే, ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్. తర్వాత ఎసరు పోసుకోవాలి. చాలామంది ఏంటంటే ఇవన్నిటితో పాటు నీరు పోసేస్తారు. అలా ఎసరు పోసినప్పుడు ఏమైందంటే స్మెల్ అనేది మనకు టేస్టీగా ఉండదనమాట. నిశ్వాసనలాగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతకు మించి ఇంకా పెద్ద ట్రిక్లు ఏమీ లేవండి. చూసారా, అడుగంటుతూ ఉంది కాబట్టి మధ్య మధ్యలో అలా కలిపేసుకుందాము. ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువగా అండి మనకి చికెన్ అనేది బాగా ఇష్టపడుతున్నారండి. ఎందుకంటే అది టేస్టీగా మెత్తటి పీసెస్ ఉంటాయి కాబట్టి బాగా లైక్ చేస్తూ ఉన్నారు. సో అలా వాళ్ళకి నచ్చే విధంగా ఈ చికెన్ కారప్పొడని, చికెన్ పికిల్ అని, చికెన్ ఫ్రై అని, ఇలాంటివి డిఫరెంట్ వెరైటీస్ అనమాట మనకి చాలా ఉన్నాయి కాబట్టి అలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ప్రోటీన్ కంటెంట్ పెరిగే పిల్లలకి ప్రోటీన్ అవసరం కాబట్టి ఈ విధంగా మీరు చేసి పెట్టండి. ఎంత బాగొచ్చిందోనండి టేస్ట్. మీరు కూడా ఇలా ట్రై చేసి ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. సో దగ్గర పడిపోయిందనమాట. సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో లాస్ట్లో నేను కారం కొంచెం సరిపోలేదు అనిపించిందండి. ఫస్ట్లో వేసుకుంది, అందుకని చెప్పేసి కొద్దిగా కారం వేశాను. మంచి స్పైసీగా ఉండాలి కదండి ఫ్రై కాబట్టి, అందుకని కొద్దిగా వేసాను అనమాట. సో అలా కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి చికెన్ ఫ్రై రెడీ అండి. కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం మనం. చూసారా, హ్యాపీగా చాలా ఎమ్మీ టేస్ట్తో ఉండేటువంటి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మనము సాంబార్ అంచుకు కానీ, లేకపోతే పప్పుతో కానీ, పచ్చి పులుసు చేసుకొని కానీ, లేదా టమాటా చారుతో కానీ తింటే సూపర్ అంటే సూపర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుద్దాం.